హాయ్ అండి. మేమైతే లంబసింగి వెళ్ళాం కదా! తర్వాత స్ట్రాబెర్రీ తోటలకి వెళ్ళామండి. తర్వాత లంబసింగి రిజర్వాయర్ అండి వచ్చాము. చాలా బాగుంటుందండి. చూడండి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. చాలా బాగుంటుంది. చూడండి మొత్తము కొండలు, వాటర్ మధ్యన జిప్ లైన్ చూడండి. అండి మా పెద్ద అబ్బాయి రెడీ అవుతున్నాడు ఎక్కడానికి. చాలామంది పెద్ద పెద్ద ఆంటీస్ అందరూ కూడా ట్రై చేస్తున్నారండి. నన్ను కూడా ట్రై చేయమన్నారు. నాకు కొంచెం భయం వేసి నేనైతే ఎక్కను బాబు, మా చిన్నాడైతే మరీ ఒప్పలేదండి, ఎక్కమ్మ అందరూ ఎక్కుతున్నారు చూడు ఎంత పెద్దలు కానీ అన్నాడు. కానీ అమ్మగండి మా పెద్ద అబ్బాయి రెడీ అవుతున్నాడు. తను ఒక ఫోన్ పట్టుకున్నాడండి. తన వీడియో తను తీసుకుందాం అనేసి. అలాగే పక్క వాళ్ళు కూడా వాళ్ళు అంటున్నారు చాలా జాగ్రత్తగా పట్టుకో గట్టిగా అని అంటే ఓకేనండి అలాగే పట్టుకుంటానని కూడా మా అబ్బాయి చెప్తున్నాడండి. వాళ్ళ పైనుంచి చేస్తుంటే నేను కింద నుంచి నేను అదే ఎంజాయ్మెంటే కదండి, చూడడం కూడా ఒక ఎంజాయ్మెంట్ అని. వాళ్ళకొకటి అయితే మనకొకలా ఉంటుంది. నేనైతే అలా నిల్చొని వాళ్ళు వెళ్ళే తీరుబెట్టి చూస్తూ చాలా హ్యాపీ అనిపించిందండి. అలాగే తర్వాత వచ్చి బోటింగ్ కూడా ఉందండి. అది కూడా చూడండి నెక్స్ట్ చూపిస్తూ, అది కూడా చాలా బాగుంటుంది. బోటింగ్ కూడా చేసాము, అది కూడా చూపిస్తాము ఈ వీడియోలో. తప్పక చూడండి బాగుంటుంది. ఈ జిప్ లైన్ అయితే టికెట్ అండి పక్కన తీసుకోవాలి. దీనికి వచ్చేమి అమౌంట్ 200 రూపాయలండి ఒక పర్సన్కి. చూడండి చుట్టూరుగా కొండలు, మొక్కలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఇవ్వండి మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి చూడండి ఎంజాయ్ చేసి వచ్చేసారు. హ్యాపీగా ఫీల్ అయ్యారు, మొహంలో నవ్వు. నేను వచ్చే మళ్ళీ మెల్లి ముందుకు నడుస్తున్నానండి. మా అబ్బాయి వచ్చేమి తన వీడియో తీయలేదని చిన్నోడు పేచీ పెట్టి మళ్ళీ రెండోసారి అండి చూడండి గొప్పలేదు. 200 ఎంజాయ్ చేయడానికి వాళ్ళకైతే బాగుంటుంది కానీ మనకైతే వాచిపోద్దండి డబ్బులు కట్టడం. ఫస్ట్ సారి ఎలాగ ఎక్కాడు కాబట్టి, రెండోసారి ఎక్కుతున్నాడు కాబట్టి తనకి ఎలా ఉంటుందో ముందుగా చూసాడు కాబట్టి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి వచ్చింది మనసుకి. చూడండి చిన్నడైనా చింతకులు చేయాలా కొట్టు బాగానే ఇచ్చేస్తున్నాడు. సరే అక్కడైతే దిగిపోతున్నారండి. స్టార్టింగ్ ఎండింగ్ అండి వాళ్ళ మనసులో ఉంటారు, మనకి పర్వాలేదు, భయం ఏమి ఉండదు. కొంచెం మధ్యలోనే కొంచెం భయం వేస్తుంది. ఇవ్వండి ఎక్కడైతే దానికి సంబంధించిన బోటింగ్కి టికెట్స్ అయితే ఇస్తున్నారు. అలాగే వచ్చే వాళ్ళందరూ వెహికల్స్ పక్కన పెట్టుకుంటున్నారు. ఇక్కడ చిన్న టీ కొట్లు అడుగుందండి, టిఫిన్ లాంటిది ఏదో పెట్టారు, అక్కడ కూడా సర్వ్ చేస్తున్నారు. బాగానే ఉంది. ఇవన్నీ ఇక్కడ నిల్చున్నాము. ఆల్రెడీ బోటింగ్కి రెడీ అయిపోతున్నాను. మా చిన్న అబ్బాయి సరే బోటింగ్ కూడా ఎక్కేద్దామని అంటున్నాడు. తర్వాత వచ్చిన జాకెట్లు అండి వేసుకోవాలి సేఫ్టీకి, ఎందుకంటే వాటర్లోనే చేస్తాం కదా బోటింగ్, అవి కూడా ఇస్తున్నారు. అలాగే మేము కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నామండి, బాగుంటుంది అనేసి, నేచర్ కదా గుర్తింపు కూడా ఉంటాయనేసి ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఏమండి జాకెట్స్ అయితే మా అబ్బాయిలు వేసేసారు. నెక్స్ట్ నాకు కూడా ఇస్తున్నారు వేసుకున్నామని. అప్పుడైతే ఎండ బాగానే వచ్చిందండి. బోటింగ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం చలి అయితే తీరింది.
అక్కడ మాత్రం ఎండ బాగా తగిలింది, వాటి వల్ల చలి తగ్గింది, బాగుంది. ఫస్ట్ అక్కడే స్ట్రాబెర్రీ కాడ కొంచెం చలి వేసింది, ఆ తర్వాత మామూలుగానే ఉంది. ఏమండి 4 పర్సన్కి అయితే ఈ బోట్ అండి. ఒక 2 పర్సన్కి అయితే అక్కడ హంస ఉంది కదండి మా ముందు, 2 పర్సన్కి అయితే హంస అండి చిన్నది. కాకపోతే ఇది మోటార్ లేదండి ఈ బోటింగ్కి, మన కాలుతో మనమే తొక్కుకోవాలి. అందుకని ముందే భయం వేసి మా వారికి వెనక్కి ఇచ్చాము, మా అబ్బాయికి మా వారికి. మేము మాత్రం ముందు హ్యాపీగా కూర్చున్నాము, మా చిన్న అబ్బాయి నేను ఫ్రీగా అలా చూసుకుంటూ చూస్తున్నాము. అలాగ కూర్చోడమే కదా అనేసి కొంచెం ఎక్కువసేపే ఉన్నామండి. బోటింగ్ అయితే మాత్రం అవండి అదే హంస, ఎవరో 2 పర్సన్ లేడీస్ ఉన్నారు. అదిగోండి చూడండి, బాగుందండి. లెంత్ కూడా ఎక్కువేని, పెద్దది. కొంచెంసేపు తొక్కడంచే ఫాస్ట్గా తొక్కారండి, కొంచెం కాళ్ళు నొప్పి వస్తాయి కదా అవుతాయి, మళ్ళీ ఆఫ్ చేయడము అలాగా. చూడండి మేము బోటింగ్ చేస్తూ పైనుంచి చూడడం కూడా, అది కూడా ఒక ఆనందం అండి, దగ్గర నుంచి చూసినట్టుగా ఉంటుంది. కాబట్టి మేము బోటింగ్ చేస్తున్నాము, పైన వాళ్ళు జిప్ లైన్ చేస్తుంటే మేము చూస్తున్నామండి. చూడండి చుట్టూరుగా మొక్కలు. అవ్వండి చూడండి, దగ్గర నుంచి ఎవరో అమ్మాయి గట్టి పట్టుకుని కొంచెం భయపడుతుంది అనుకుంటాను, అయినా సరే సాహసం చేశారు. కానీ ఒకసారి ట్రై చేయాలండి, పని ఉంటుంది. ఓకేనండి, ఈ వీడియో అయితే ఎండింగ్ అయిపోతుంది. బాయ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఓకే బాయ్.